Express, an international courier service. నంద్యాల నియోజకవర్గ సీటు కోసం టీడీపీ నుంచి అభ్యర్థిని ఖరారు చేశారు. భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నంద్యాల ఉప ఎన్నికలో సీటు కోసం టీడీపీ నేతల్లో పెద్ద పోరు జరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బ్రహ్మానందరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానం కాబట్టి నంద్యాల నియోజకవర్గ సీటు కోసం టీడీపీ నుంచి అభ్యర్థిగా భూమా కుటుంబంలోని వారినే బరిలోకి దించుతున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలు జిల్లా టీడీపీ నేతలందరినీ పిలిచి అభిప్రాయం తీసుకున్నాకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆ టికెట్ భూమా కుటుంబానికే ఇవ్వాలని పార్టీలో మొదటి నుంచే ఉందన్నారు. ఒకవేళ ఆ కుటుంబంలోని వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే తమకే ఇవ్వాలని కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చివరకు భూమా కుటుంబంలోని వారికే టికెట్ ఇవ్వాలని అందరూ కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నారని కూడా టీడీపీ అధిష్టానం తెలిపింది. అయితే మొదటి నుంచి తమ కుటుంబ సభ్యులకే టికెట్ కోరుతున్న అఖిలప్రియకు ఇది సంతోషకరమైన విషయం. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.